భయంతోనే ఉంటారా లేదా ఓటేసి మీ ఫ్యూచర్ని మార్చుకుంటారా అని చెప్పేసి మీరు డిసైడ్ కండి। इस बार आपका जो वोट है उसको सही तरह से यूज करके आपको जो गवर्नमेंट चाहिए उस गवर्नमेंट को वेस्ट बंगाल में लेके आने लिए ट्राई करना। हर एक हिंदू इकट्ठा होकर एक पर आके आप वोट डाले तो इतना भयंकर रिजल्ट आना चाहिए। इस बार आपको पावर को बदलने का मौका अच्छे से आया। आप एक वोट से एक गवर्नमेंट को बिठा सकते और एक गवर्नमेंट को उठा सकते भी है। बंगाल छोड़ के दूसरा स्टेट छोड़ के और दूसरा स्टेट, लेकिन कितने दिन बोल के भागते, अपन भागने का नहीं है, अपन भगाने का काम करना। यहाँ से बांग्लादेशियों को, पाकिस्तान को, हर एक घुसपैठियों को अपन बंगाल से हटाने के लिए अपन वोट डालेंगे और बंगाल को सेव करने के लिए वोट डालेंगे। हिंदुओं का राइट्स रिटर्न लेके आने के लिए वोट डालेंगे। अपना बच्चों का फ्यूचर के लिए अपन वोट डालेंगे और अपना फ्रीडम के लिए, अपना पावर वापस लेके आने के लिए अपन वोट डालेंगे। गवर्नमेंट अपनी जो सेव करती उस गवर्नमेंट को लेके आना और सही तरह से अपना वोट यूज करके इस बार आपका फ्यूचर आप ही बदल लेना। నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్। ఇవాళ మనం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ గురించి వెళ్ళి అండ్ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేద్దాం। బీజేపీ ఇంత గట్టిగా అక్కడ ఫైట్ చేయడానికి రీజన్ అండ్ మమత ఒన్నులో వణుకు పుట్టడానికి రీజన్స్ కూడా ఏందో ఒక్కసారి మనం అసలు మమత చేసిన తప్పులేంది, బీజేపీ వాటిని ఎట్లా తిప్పి కొడుతుంది ఆ తప్పుల్ని, అండ్ ఇవి బీజేపీకి ప్లస్కి ఎట్లా మారినాయి। గతంలో ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ చదువుతున్న స్టూడెంట్ పై జరిగింది। అది ఎంత దారుణంగా జరిగింది అని అంటే ఆ ఇన్సిడెంట్ వల్ల బెంగాల్లో ఉన్న పబ్లిక్ అంతా రోడ్లపైకి వచ్చేసి ఆమెకి సపోర్ట్గా స్టాండ్ తీసుకుని స్ట్రైకులు, ధర్నాలు చేయడం మొదలెట్టిండ్రు। గత 15 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్న పార్టీ టీఎంసీ, మమతా బెనర్జీ పార్టీ। అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఆమె చేతిలోనే ఉంది। ఇదంతా ఈమెకి ఎక్కడ నెగిటివ్ అవుతుందో అన్న పర్సెప్షన్ తోని ఆమె మీద ఆమెనే ర్యాలీ తీసింది। ఇదేమో విచిత్రం, అసలు అర్థం కాకుండా ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ వాళ్ళ టీఎంసీ లీడర్స్ పై నెగిటివిటీ ఘోరంగా స్ప్రెడ్ అయింది। ఆ ఇన్సిడెంట్ త్రూ ఒకటి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలన్నీ బయటకు రావడం స్టార్ట్ అయింది। అక్కడ నుంచి మమతా బెనర్జీ పతనం అనేది స్టార్ట్ అయిపోయింది। ఆ ఇన్సిడెంట్ అయిపోయింది ఇంకా కొన్ని రోజులకే షేక్ షాజహాన్ అనే పర్సన్ టీఎంసీ లీడర్ అయినా కూడా సందేశ్ కలి అనే విలేజ్లో ఆడవాళ్ళని ఘోరంగా వాళ్ళ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి కొన్ని రోజులు వానికి నచ్చినన్ని రోజులు వాళ్ళ లీడర్స్ వాళ్ళని అనుభవించేసిన తర్వాత బతుకుతే ఇంటికి లేదా కనబడకుండా చేయడం అనే అంత రేంజ్లో దుర్మార్గపు పనులు చేస్తూ కూర్చున్నారు। ఇవన్నీ ప్రజలకి తిప్పి కొట్టాలని మస్తు గట్టిగా ఉన్నది, కానీ వాళ్ళ చేతిలో ఇప్పుడు వెపన్స్ అనేటివి లేవు। వాళ్ళ చేతిలో ఉన్న వెపన్ ఏంది, ఒకటే ఒక వెపన్, అది ఓటు। ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈసారైనా వీళ్ళని దించుదాము అని చెప్పేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు। కానీ అక్కడున్న ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఏదైతే టీఎంసీ ఉందో ప్రజల్ని ఎంత ఘోరంగా భయపెట్టేస్తుంది అని అంటే వాళ్ళ లీడర్స్ కానీ మమతా బెనర్జీ కానీ ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని బాగా వైరల్ అయిపోయినాయి। అవి చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది మమతా బెనర్జీ ఏ లెవెల్లో వీళ్ళని టార్గెట్ చేసి పెట్టింది, భయంతో ఎట్లా ఓట్లు వేయించుకుంటుంది అని చెప్పేసి। అయితే రీసెంట్గా మమతా బెనర్జీ హిందూ ధర్మం పైన ఎంత గలీజ్గా కామెంట్ చేసిందంటే, హిందూ ధర్మం అంటే మురికి అంట, ఆ మురికి మతంలో ఆ ధర్మంలో నేను ఉండలేను, అందుకే నేను అది నాకు నచ్చదు అని చెప్తుంది। ఒకవేళ ఈసారి బీజేపీ గనక అక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే అక్కడ ఇప్పటి వరకు ఎన్ని రేప్ కేసులు అయితే పెండింగ్ లో ఉన్నాయో అండ్ క్లోజ్ అయిపోయి ఉన్నా కూడా అండ్ కరప్టెడ్ లీడర్స్ అయినా సరే, కరప్టెడ్ పర్సన్స్ అయినా సరే, ఈ కేసులన్నిటినీ రీఓపెన్ చేసి వాటికి జస్టిఫికేషన్ ఇస్తాము అని చెప్పి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది। మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది। हर घोटाले, हर करप्शन और बेटियों के साथ हुए हर अन्याय, हर रैप केस की फाइलें खुलेगी। टीएमसी के राज में जिसने भी करप्शन किया है उसकी जगह जेल में होगी। ఇవన్నీ స్టేట్మెంట్స్ బీజేపీ నుంచి పబ్లిక్ కోసం తీసుకునే స్టాండ్ ని చూసిన తర్వాత పబ్లిక్ కి వాళ్ళపైన ఉన్న భయం అనేది తగ్గి ఇప్పుడు బీజేపీ సైడ్ రావడం స్టార్ట్ అయింది। వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని వాళ్ళు కూడా నమ్ముతున్నారు। ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లున్నాయనంటే మమతా బెనర్జీ ఏమంటుంది, ఇన్ కేస్ మా పార్టీ రూలింగ్లోకి రాకపోతే ఒక కమ్యూనిటీని ఇంకొక కమ్యూనిటీ విత్ ఇన్ సెకండ్స్లో ఖతం చేసేస్తుంది అని చెప్తున్నది। আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে, একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। అంటే ఏ కమ్యూనిటీని టార్గెట్ చేస్తుంది, ఏ కమ్యూనిటీకి రెచ్చగొడుతుంది ఈమె? ఇవే కాకుండా ముస్లిం వాళ్ళు కూడా మమతా బెనర్జీ మమ్మల్ని
గొడవలకి వాడుకోవడం, అంటే హిందువుల పండగలు ఎవ్వే వచ్చినా వాళ్ళపైన రాళ్ళ దాడిలు చేపియడానికి వాడుకున్నదే తప్ప ముస్లిమ్స్ కోసం ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ ముస్లిమ్స్ కోసం స్పెషల్గా చేసింది ఏమీ లేదు. ఈసారి మేము బీజేపీకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. क्या किया है ममता बनर्जी हम लोग के लिए? सिर्फ हम लोग को किसी हिंदू भाई लोग को डराने के लिए जाओ, इस तरीका से काम में हम लोग को यूज किया है. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈమె పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. భయపడే పబ్లిక్ ఆమెకు తిరగబడి వాళ్ళంతటా వాళ్ళే స్టాండ్ తీసుకొని బీజేపీకి ఇక్కడ తీసుకురావాలి గవర్నమెంట్ అయితేనే మా ఫ్యూచర్ ఉంటుందని కూడా అర్థం చేసుకుంటారు. మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని కొంతమంది గ్యాంగ్ వచ్చి చేస్తే మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఎట్లిచ్చింది అని అంటే, గర్ల్స్ కదా నైట్ పూట బయటకు రావద్దు, వస్తే ఇట్లాంటివి జరుగుతాయి కదా అట. Especially the girl child at night time, they should not be allowed to come out in the outside. రేప్ చేసిన వాళ్ళకి నువ్వు సేవ్ చేస్తున్నావా, లేకపోతే గర్ల్స్ కి మేము సపోర్ట్ ఇయ్యము అని చెప్పి ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నావా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ కి కూడా ఈమె ఎట్లా అంటే ఈమె కంట్రోల్లో ఉంచుకుందాం అని అనుకున్నది. కాకపోతే ముస్లింలకు కూడా అర్థమైపోయింది ఏంటంటే మమతా బెనర్జీ చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని ఫాల్స్ అని. ఆమె ఏం చెప్పింది, ఇన్ కేస్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ముస్లిమ్స్ అందరినీ బంగ్లాదేశ్కి కానీ పాకిస్తాన్కి పంపించేస్తుంది, సో వాళ్ళని రానియకండి అని చెప్పి చెప్తుంది. కానీ ముస్లిమ్స్ కూడా ఈసారి మెచ్యూర్గా ఆలోచించి వాళ్ళు కూడా అన్ని తెలుసుకున్న తర్వాత అంటున్న మాటలు ఏంటి అని అంటే, బీజేపీ ఇప్పటికీ దేశం మొత్తంలో 20 ప్లేసెస్లో రూలింగ్ చేస్తుంది. ఆ 20 ప్లేసెస్లో మరి ఉన్న ముస్లిమ్స్ని ఎందుకు పంపించలేదు? సో మమతా బెనర్జీ తన సీటు కోసం ఎంత వాడుకుంటుంది ముస్లిమ్స్ అనేది కూడా ఇప్పుడు గ్రహించిండ్రు. ఈసారి మమతా బెనర్జీ ఏదైతే ప్లాన్ చేసుకుంటుందో 110% ఫెయిల్ అయ్యే చాయిసెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ కంప్లీట్గా బీజేపీకే సపోర్ట్ చేద్దామని అనుకుంటారు. ఈమె రెచ్చగొట్టిన ముస్లిమ్స్, రెచ్చిపోయి వీళ్ళపై హిందూస్ పైన పడిపోయే ముస్లిమ్స్ కూడా ఎవరైతే ఫేక్ ఓటర్స్ ఉన్నారో దగ్గర 90 lakhs ఓటర్స్ని ఫేక్ ఓటర్స్గా గుర్తించి వాళ్ళని రిటర్న్ కూడా పంపించడం కూడా జరిగింది. ఎస్ఐఆర్ ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో అది రావడం వల్ల బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి చొరబాటుదారులైన ముస్లిమ్స్ అందరూ రిటర్న్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మమతా బెనర్జీకి యాంటీగానే అయిపోయినరే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈమె చేసిన కథలు అట్లాగా ఉన్నాయి. వాళ్ళని వాడుకోవడం, వాళ్ళని హిందూస్ పైన రెచ్చగొట్టే దాడులు చేపించడం తప్పిస్తే వాళ్ళ కోసం, వాళ్ళ లైఫ్ల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం కానీ అసలు ఏం చేసిందే లేదు అని చెప్పి వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆర్జికర్ కాలేజ్లో ఏదైతే డాక్టర్ పైన ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళ తల్లికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆమెకు జరిగిన అన్యాయం ఏదైతుందో దానికి జస్టిఫికేషన్ ఇంకా రాలేదు, ఈసారి నువ్వు గెలిస్తే నీకు నువ్వే జస్టిఫికేషన్ తీసుకోవచ్చు అనేంత రేంజ్లో పబ్లిక్లోకి తీసుకెళ్ళింది. అండ్ ఆమె కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందనంటే, ఇన్ కేస్ ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే మమతా బెనర్జీ జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్లి జైల్లో వేస్తా అని చెప్పి చెప్తున్నది. సో ఆమె ఓటింగ్ అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్కి పోతే కూడా వాళ్ళు ప్రజలు కూడా ఎట్లా రియాక్ట్ అయిపోతున్నారు అంటే ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆమె వాళ్ళ కూతురికి జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదు, అది దేశం మొత్తం షేక్ అయిపోయింది. మరి ఇంత దారుణంగా జరుగుతుందా అని చెప్పేసి. ఇట్లాంటి ఇన్సిడెంట్ నుంచి వెళ్ళి హిందూస్ బయటకు రావాలన్నా లేదా హిందూస్ వాళ్ళ లైఫ్ని సెక్యూర్ ఉంచుకోవాలన్నా ఇట్లాంటి గవర్నమెంట్ని, ఇట్లాంటి కరప్టెడ్ లీడర్స్ని అస్సలు అధికారంలో ఉంచొద్దు. అండ్ బీజేపీ లీడర్స్ కూడా, అక్కడ ఉన్న లీడర్స్ కూడా ఏం చెప్తుంటారంటే, ఇన్ కేస్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకవేళ రేప్ జరిగింది అంటే పొద్దున రేప్ జరిగితే సాయంత్రం కల్లా యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, జస్టిఫికేషన్ అనేది ఇమీడియట్గానే చేస్తామని చెప్పి చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మోదీజీ రేపిస్ట్లని కానీ కరప్టెడ్ పర్సన్స్ని కానీ కేసెస్ రీఓపెన్ చేసి బొక్కలేస్తాము, దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు బెంగాల్ పబ్లిక్ మీరు డిసైడ్ కండి, మీరు ఎవరికి ఓటేస్తారు? భయంతోనే ఉంటారా లేదా ఓటేసి మీ ఫ్యూచర్ని మార్చుకుంటారా అని చెప్పేసి మీరు డిసైడ్ కండి. इस बार आपका जो वोट है उसको सही तरह से यूज करके आपको जो गवर्नमेंट चाहिए उस गवर्नमेंट को वेस्ट बंगाल में लेके आने लिए ट्राई करना, कि इस दुनिया पूरा को पता चल जाना कि हर एक हिंदू इकट्ठा होकर एक पर आके आप वोट डाले तो इतना भयंकर रिजल्ट आना चाहिए. अभी आने वाले सालों में आपके फ्यूचर को और आपका बच्चों का फ्यूचर को आप दृष्टि में रख के इस बार आपको पावर को बदलने का मौका अच्छे से आया. आप ऐसा लड़ो कि आपका जगह के लिए लड़ना, आपका फ्रीडम के लिए लड़ना, आपका वॉइस के लिए लड़ना, आपका फ्यूचर के लिए लड़ना, आपका बच्चों का फ्यूचर के लिए लड़ना.
ये पूरा अभी आप एक ही बार कर सकते हैं कि एक वोट से आप ये गवर्नमेंट को चेंज करके दूसरा गवर्नमेंट को लेके आने के बाद आपका फ्यूचर भी बदल जाएगा और आपका बच्चों का भी। एक वोट से एक गवर्नमेंट को बिठा सकते और एक गवर्नमेंट को उठा सकते भी है। इस बार आपका वोट को सही तरह यूज करके आपको जो गवर्नमेंट सिक्योर कर सकती, आपको जो गवर्नमेंट सेव कर सकती, डेवलप कर सकती, उस गवर्नमेंट को आप पावर में लेके आना और आपका फ्यूचर, आपका बच्चों का फ्यूचर सेफ हैंड्स में रख लेने के लिए आप ट्राई करो। बंगाल छोड़ के दूसरा स्टेट छोड़ के और दूसरा स्टेट, लेकिन कितने दिन बोल के भागते, अपन भागने का नहीं है, अपन भगाने का काम करना। यहां से बांग्लादेशियों को, पाकिस्तान को, हर एक घुसपैठियों को अपन बंगाल से हटाने के लिए अपन वोट डालेंगे और बंगाल को सेव करने के लिए वोट डालेंगे। हिंदुओं का राइट्स रिटर्न लेके आने के लिए वोट डालेंगे। अपना बच्चों का फ्यूचर के लिए अपन वोट डालेंगे और अपना फ्रीडम के लिए, अपना पावर वापस लेके आने के लिए अपन वोट डालेंगे। गवर्नमेंट अपनी जो सेव करती उस गवर्नमेंट को लेके आना और सही तरह से अपना वोट यूज करके इस बार आपका फ्यूचर आप ही बदल लेना। जय हिंद, जय भारत।